జూలై 16 యోహాను సువార్త 13వ అధ్యాయము 31 నుండి 36 వచనములు. ఈ మాటల విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. ప్రేమ అనేది క్రీస్తు శిష్యుల యొక్క విశిష్టమైన సూచనగా, గొప్ప లక్షణంగా ఉండాలి. మన ప్రభువు వరాలను, అద్భుతాలను, వైజ్ఞానిక ఘనతలను పేర్కొనలేదు కానీ ప్రేమను, సరళమైన ప్రేమను, బీదలకు అందుబాటులో ఉండే కృపను, శిష్యరికత్వానికి రుజువుగా అతి దీనులైన విశ్వాసికి అందుబాటులో ఉండే ప్రేమను గురించే ప్రభువు ప్రస్తావించాడు. ప్రేమ లేకుంటే కృప లేదు, తిరిగి జన్మించడం లేదు, నిజమైన క్రైస్తవ్యం లేదు. క్రైస్తవునికి మరో క్రైస్తవునికి మధ్య అనవసరమైన వివాదం, ద్వేషం, జగడం, గుంపులు, సంకుచిత మనస్తత్వం, దురాభిమానంపై ఈ వచనం ఎంత బలమైన ఖండనను విధిస్తుందో గమనించండి. బైబిలు సిద్ధాంతాలలో పరిశుద్ధమైన అభిప్రాయాలు కలిగి ఉండడంతో సంతృప్తి చెందే వారి స్థితి ఎంత అసంతృప్తికరమో కూడా గమనించాలి. వారు అనుదిన జీవితంలో కోపంతో, దుష్ట స్వభావంతో, అసూయతో, ఈర్ష్యతో, జగడంతో, కొట్లాటతో, గొడవతో, చిరు కోపాలతో, దురాశలతో, చెడు భాషతో, మాటలో, ప్రవర్తనలో తేడాతో జీవిస్తుంటే అలాంటి వారు తెలిసినా తెలియకపోయినా క్రీస్తు శిష్యులు కాదని ప్రతిరోజు ప్రకటించుకుంటున్నారు. ప్రజలకు మనలో నిజమైన క్రైస్తవ ప్రేమ కనిపించకపోతే నీతిమంతులుగా తీర్చబడడం, తిరిగి జన్మించడం, ఎన్నిక, మారు మనస్సు గురించి మాట్లాడడం వ్యర్థం. 36వ వచనంలో ఇతర చోట్ల వలె పేతురు యొక్క ఉత్సాహపూరిత, ఆవేశపరమైన స్వభావం అతన్ని ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆందోళనతో అడగమని ప్రేరేపిస్తుంది. ఈ ప్రశ్న వలన అతడు అందరి పక్షంగా మాట్లాడే ప్రతినిధి అని చెప్పడంలో మనకు సందేహం ఉందా? ప్రభువు ఒక ఖైదీగా కొనిపోబడి, సిలువ వేయబడి చనిపోతాడని పలుమార్లు పలికిన మాటలను శిష్యులు చాలా తక్కువగా అర్థం చేసుకున్నారు. తాను చనిపోతున్నానని ఆయన తరచూ వారితో చెప్పినప్పుడు వారు దాన్ని ఎన్నడూ గుర్తించలేదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతానని చెప్పినప్పుడు వారు కలవరపడుతున్నారు. విశ్వాసపరమైన బోధనలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ మనుషులు వాటిని గ్రహించకపోవడం, స్వీకరించకపోవడం లేదా నమ్మకపోవడం, ముఖ్యంగా అవి ముందుగా కలిగిన భావనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యం! ధ్యానం కోసం. మీరు ప్రేమిస్తున్నారని మీ తోటి క్రైస్తవులకు తెలుసా?